హలో, హాయ్. నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో డైరీ సంబంధించిన వీడియోస్ అనేది చెప్పాను. ఈ వీడియోలో మనం మ్యాథ్స్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడే వైజాగ్లో ఉన్న మధురవాడ మ్యాథ్స్కి మనం వైజాగ్లో చదువుకున్నాం. మన దగ్గరలో మధురవాడలో మ్యాథ్స్ ఉంది. ఆ మ్యాథ్స్కి వెళ్ళబోతున్నాం. ఇది నేను భీమవరం మ్యాథ్స్లో తీసుకున్నాను. మన పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఎవరిలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఇకపై రాబోతున్నాయి. ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మధురవాడలో ఉన్న మ్యాథ్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేనే బట్టలు తీసుకున్నాను, అక్కడ స్టాక్ ఎలా ఉంది, ఎలాంటి బట్టలు తీసుకోవాలి, మీరు ఎలాంటి బట్టలు తీసుకోకూడదు మ్యాథ్స్లో అని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాథ్స్కి వెళ్దాం. లెట్స్ గో. ఫైనలీ మధురవాడలో ఉన్న మ్యాథ్స్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఈ మ్యాథ్స్ అనే కాదు, ఎక్కడ మ్యాథ్స్ అయినా సేమ్ స్టాక్ అనేది ఉంటుంది. అయితే ఈ మ్యాథ్స్ అనేది ఒక్కోసారి హై బడ్జెట్ లో ఉన్న మంచి స్టాక్ తీసుకొస్తుంది, ఒక్కోసారి లో బడ్జెట్ లో ఉన్న మంచి స్టాక్ తీసుకొస్తుంది. కాబట్టి ప్రెసెంట్ అయితే లో బడ్జెట్ లో చాలా మంచి స్టాక్ అనేది వచ్చింది. మధురవాడ దగ్గరలో ఉన్నటువంటి స్టూడెంట్స్, కుర్రోళ్ళు, ఫ్యామిలీ అందరూ ఎవరైనా కానీ ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. కుర్రోళ్ళు మెయిన్ గా మీకోసమే చెప్తున్నా. స్టూడెంట్స్ అయ్యింది, అది కొంతమంది అయితే కొన్ని కాలేజెస్ లో డైలీ యూనిఫామ్ అనేది ఉండదు. డైలీ డిఫరెంట్ బట్టలు వేసుకెళ్ళాలి. మంచి మంచి బట్టలు నా దగ్గర చాలా బాధపడుతూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా కాలేజీలోనే యూనిఫామ్ అనేది లేదు. ఎప్పుడు వేసుకెళ్ళిన బట్టలు వేసుకెళ్ళి చాలా బోర్ కొట్టేసింది. కాబట్టి వెళ్ళి మ్యాథ్స్ కి వెళ్ళి మీకు కావాలితే ఖచ్చితంగా మంచి స్టాక్ అయితే వచ్చింది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మాక్సిమం బ్రాండెడ్ షర్ట్స్ కావాలన్నా, బ్రాండెడ్ ఫ్యాన్స్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. లీ కూపర్ అంటే షర్ట్స్ అనేది. ఇక్కడైతే మాక్సిమం జీన్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా డిఫరెంట్ జీన్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి. ఓవర్ సైజ్ కానివచ్చు, రెగ్యులర్ ఫిట్ కానివచ్చు, క్యారెట్ ఫిట్ కానివచ్చు. ఇక్కడైతే మాక్సిమం అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. క్యారెట్ ఫిట్ అయితే మంచి చాలా టాప్ నాచ్ గా ఉంది. క్యారెట్ ఫిట్ అన్నమాట ఇదైతే. మాక్సిమం చాలా మంది ఎప్పుడు ఒకటే జీన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే రెగ్యులర్ ఫిట్ కూడా ఉంది. అలాగే రెగ్యులర్ ఫిట్ తో పాటు స్లిమ్ ఫిట్ కూడా అవైలబుల్ గా ఉంది. స్లిమ్ ఫిట్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో స్లిమ్ ఫిట్ వాడుతూనే ఉన్నాం మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ స్లిమ్ ఫిట్ నుండి ఓవర్ సైజ్ కి మారాలి, ట్రెండ్ కి తగ్గట్టు మారాలి. ఓవర్ సైజ్ అనేది మాక్సిమం సన్నగా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఖచ్చితంగా కొంచెం బల్క్ గా కనపడతారు. లావుగా ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్ ఫిట్, క్యారెట్ ఫిట్ అయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ గా కనపడతారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇక్కడ మాక్సిమం అన్ని ఒకేసారి అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి మాక్సిమం మీకు నచ్చింది, సెట్ అయింది తీసుకుంటా ట్రై చేయండి. ఎప్పుడు ఏం తీసుకున్నా కానీ మనం షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ కి అందం తెచ్చేది మన బాడీ కరెక్ట్ గా ఉంటేనే ఖచ్చితంగా మనం వేసుకునే బట్ట కూడా అందంగా ఉంటది. ప్రతి ఒక్కరికి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు సన్నగా బాడీ లేనివాడు వేసుకున్న షర్టు, మంచి బాడీ ఉన్నవాడు వేసుకున్న షర్టు డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అన్న మరి ఫిట్ గా ఉండాలి, మంచి బాడీ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని డౌట్ గా ఉంటే మన జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు మంచి ఫిట్నెస్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యాషన్ కంటెంట్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మ్యాక్స్ లో చూసాం కదా, మ్యాక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. స్వెట్ షర్ట్స్ కానించి, హుడీస్ కానించి, ఇప్పుడు మనం వేసుకొని వెళ్ళినటువంటి షర్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అది ఇక్కడైతే కాలర్ టీ షర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కాలేజెస్ లో కాలర్ టీ షర్ట్స్ ని అలౌ చేస్తారు. ఖచ్చితంగా మీ వార్డ్రూమ్ లో కాలర్ టీ షర్ట్స్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ కాలర్ టీ షర్ట్స్ విత్ హాఫ్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ చేతి ఎడ్జెస్ లో అలా స్ట్రిచెస్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు లుక్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. కాలేజీలో చదివే స్టూడెంట్స్ అయితే ఎప్పుడు కూడా తక్కువ బడ్జెట్ లో మనకి బట్టలు దొరికితే బాగుండు, మంచి బట్టలు తీసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి చిల్లులో ఉన్న బట్టలు మాత్రం తీసుకోకండి. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీకు మంచి బాడీ ఉండి, మీ బాడీ అనేది మంచిగా బయటికి ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా తీసుకొని పర్లేదు. మళ్ళీ స్టూడెంట్స్ దగ్గరికి ఎప్పుడు కూడా అమౌంట్ అనేది ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఆ అమౌంట్ ని ఖచ్చితంగా మంచి బట్టలు తీసుకోవాలనే దాని మీద పెట్టండి. ఏది పడితే అది తీసుకొని, అలా చిల్లున్న చొక్కాలు తీసుకొని, అది మన బాడీకి ఫిట్ కాని డ్రెస్సెస్ తీసుకొని చాలా ఇబ్బంది పడతారు చాలా మంది. తీసుకొని మళ్ళీ అనవసరంగా ఎందుకు తీసుకున్నామనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా తీసుకున్నప్పుడు మంచి షర్ట్స్ అనేది తీసుకుంటే ట్రై చేయండి. ఫ్యాంట్స్ కూడా మంచి ఫ్యాంట్స్, బ్రాండెడ్ ఫ్యాంట్స్ తీసుకోవాలని ట్రై చేయండి.
అన్నా నువ్వు బాగానే చెప్తున్నావు బ్రాండ్ ఫ్యాన్స్ తీసుకోవచ్చాను. మరి బ్రాండ్ తీసుకోవాలంటే ఎంతో ఎక్కువ హై రేట్ లో ఉంటుంది. మరి మేము ఏం చేయాలన్నా అంటే ఏదైనా కానీ పిండి దగ్గర రొట్టే కాబట్టి ఇప్పుడు 1500 పెట్టి మీరు ఫ్యాంట్ కొన్నారంటే అది ఖచ్చితంగా 2-3 years మంటుంది. అదే మీరు తక్కువ రేట్లో ఏది పడితే తీసుకున్నారంటే అది ఖచ్చితంగా గమ్ముని పోతుంది, లుక్ కూడా చాలా గమ్ముని పోతుంది. కాబట్టి తీసుకొని ఏదో మంచి తీసుకొని ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ అయ్యేలా చూసుకోండి. అగైన్ యాజ్ యూజువల్లీ సీయింగ్ ఇంటూ అర్థం అండ్ ముడిసిపోయింగ్ మై సెల్ఫ్. అయితే ఇక్కడ ఓన్లీ బట్టలే కాదు, మాక్సిమం షూస్, స్లిప్పర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కానీ ఇప్పుడు ట్రెండీ తగ్గట్టు మారుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే జర్కిన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే రెయిన్ ప్రొటెక్షన్ అనుకుంటా, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైతే ఫిట్నెస్ జర్నీ అనేది స్టార్ట్ చేశారో వాళ్ళకి కావాల్సినటువంటి స్లీవ్లెస్ టీ షర్ట్ అయితే ఇక్కడ ఉంది. స్లీవ్లెస్ టీ షర్ట్లు కూడా చాలా కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకుంటే మనకు కొంచెం మనం జిమ్ చేసేటప్పుడు మనకు కొంచెం మన బాడీ మనకు కనబడితే మనకు కొంచెం ఇంకా మోటివేషన్ వస్తుంది, ఎక్కువ బిల్డ్ అవుతుంది కదా, ఇంకా చేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. నా దగ్గర అయితే ఇలాంటి స్లీవ్లెస్ టీ షర్ట్స్ అనేవి చాలా తక్కువ కదా అసలు లేవు. అయితే నాకైతే ఈ స్లీవ్లెస్ టీ షర్ట్ అయితే బాగా నచ్చింది. ఒకసారి ఫిట్టింగ్ రూమ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం, నచ్చితే తీసుకుందాం. ఇంకా ఇక్కడ చాలా టీ షర్ట్స్ అనేవి, చాలా స్పోర్ట్స్ షర్ట్స్ అనేవి మరియు చాలా ట్రాక్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కి యూజ్ అయ్యే ప్రతి క్లోత్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక టీ షర్ట్ అయితే నేను చూసాను. ఈ టీ షర్ట్ చాలా బాగా నచ్చింది నాకు. దీని మీద ఉన్నటువంటి ఫ్రంట్ బ్యాక్ కొటేషన్ మరియు ప్రింట్ అనేది చాలా నచ్చింది, అందుకే తీసుకుందాం అనుకున్నాను. ఈ జీన్స్ కార్గో అయితే చూసాను, ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ ఎందుకో తీసుకోవాలన్న ఫీలింగ్ రాలేదు. ఈ టీ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని ఈ టీ షర్ట్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది, అందుకే తీసుకున్నాను. ఫైనల్లీ స్లీవ్లెస్ టీ షర్ట్ అయితే ట్రై చేస్తానని చెప్పాను కదా, ట్రై చేశాను. టీ షర్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. అగైన్ యాజ్ యూజువల్లీ సీయింగ్ ఇంటూ అర్థం అండ్ ముడిసిపోయింగ్ మై సెల్ఫ్. ఏదో కొంచెం ట్రై చేసామండి. ఖచ్చితంగా నేను ట్రై చేసిన టిప్స్ మరియు ఈ ఫిట్నెస్ కంటెంట్ గురించి ఫ్యూచర్ లో వచ్చేటువంటి వీడియోస్ లో ఖచ్చితంగా చెప్తాను. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీకు కావాల్సిన ఫిట్నెస్ కంటెంట్ మరియు ఫ్యాషన్ కంటెంట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాగీ కాదు బాక్సీ ఫిట్ అంట. బాక్సీ ఫిట్ కదా అని వెళ్ళి ఎస్ కన్నా తక్కువ సైజ్ తీసుకున్నాం. అంత తక్కువ సైజ్ తీసుకున్నా కానీ చూసారు ఎలా వచ్చిందో, ఎంత లూజ్ వచ్చింది. ఉంటుంది బాక్సీ ఫిట్ అంటే ఆ మాత్రం లూజ్ ఉంటుంది. అయితే ఫైనల్లీ మనకు నచ్చినటువంటి టీ షర్ట్స్ తీసుకొని మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ అయిపించేసుకున్నాం. మ్యాక్స్ లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఎవరు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ పేపర్ బ్యాగ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి షాపింగ్ మాల్ వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ని ప్రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా రూమ్ కి వచ్చేసాం, పన్నీర్ కర్రీ వండుకున్నాం, వెజ్జెస్ తీసుకున్నాం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.